హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మార్నింగ్ వ్లాగ్ అండి. మధ్యాహ్నం భోజనంలోకి పప్పు బచ్చల కూర వండుతున్నానండి. అలాగే మార్నింగ్ టిఫిన్ కోసం మసాలా దోశ ప్రిపేర్ చేయడానికి బంగాళదుంప కర్రీ వండుతున్నానండి. పప్పు సగం ఉడికాక ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, టమాటో, పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టి ఉడికించుకుంటున్నానండి. ఇటు బంగాళదుంప కర్రీ కోసం ఆయిల్ పోసుకొని పప్పు దినుసులు వేసుకొని వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం, పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయలు వేసి మగ్గనిచ్చి కొద్దింత ఉప్పు, పసుపు వేసి మగ్గనిచ్చి తగినంత వాటర్ పోసుకొని ఉల్లిపాయ మెత్తగా వరకు ఉడికించుకున్నానండి. ఈలోపు అటువైపు పప్పులో బచ్చలాకు వేసుకున్నానండి. కడిగిన బచ్చలాకు, అలాగే నానబెట్టుకున్న కొంచెం చింతపండు వేసుకున్నాను. ఇప్పుడు ఇటువైపు చూస్తే ఉల్లిపాయ మగ్గిపోయిందండి. ఆ తర్వాత ఉడకబెట్టుకున్న బంగాళదుంపను మెత్తిపి అందులో వేసి 5 నిమిషాల నుంచి ఉడకనిచ్చి దించాను. ఇప్పుడు పప్పు కూడా ఉడికిపోయింది. అందులో కొంచెం ఉప్పు వేసి మెత్తగా మెతుక్కొని పక్కన పెట్టుకున్నాను. నేను నైటే టిఫిన్ కోసం పీనట్ కొబ్బరి చట్నీ చేసి పక్కన పెట్టానండి. ఆ పీనట్ చట్నీ కోసం పప్పు కోసం తాలింపు ఒకేసారి పెట్టుకుంటున్నాను. ఆయిల్ 1 టేబుల్ స్పూనే తీసుకున్నానండి. చాలా తక్కువ ఆయిల్ వాడతాను నేను. ఎంత తక్కువ పడితే అంత ఆరోగ్యం కదండి. అలాగే పీనట్ చట్నీ కోసం పీనట్ ఆయిలే వాడుతున్నానండి. ఎంత విచిత్రమా అండి. ఆ పీనట్ నుంచి వచ్చిన ఆయిల్లోనే ఆ పీనట్ వేగుతుంది. పాపం కదండి. ఏమండి, అందరికీ ఎర్లీ మార్నింగ్ ఇంతే హడావుడి ఉంటుందా అండి? ఒక మినీ ప్రపంచ యుద్ధమేనండి కిచెన్లో కదా ప్రతి ఆడవాళ్ళకి నాకు తెలిసి. పోపు పెట్టుకున్నానండి. రెగ్యులర్ పోపే, ఆయిల్ పోసుకొని రెగ్యులర్ పోపు పెట్టేసుకొని ఉడికించుకున్న పప్పు ఇందులో కలిపేసి కొద్దిగా పప్పు పక్కకు తీసి కొంచెం వాటర్ పోసి మాకు రుచికి సరిపోయినంత కారం వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవడానికి పక్కన పెట్టానండి. ఆ వేసిన పప్పులను కొంచెం అంత పోపు నేను చట్నీకి వేసుకున్నాను. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి తవా పెట్టుకొని దోశ వేసి గీ వేసుకున్నానండి. హోమ్ మేడ్ గీ అండి, మావి బర్రెపాలు. ఆ మేగడ వచ్చే దాన్ని బట్టి నేను గీ తీసుకుంటాను. టేస్ట్ చాలా బాగుంటుంది. మా బాబు అయితే ఆ గీ అండ్ ఉట్టే సాల్ట్ వేసి అన్నంలో పెట్టినా చక్కగా తినేస్తాడు. అంత బాగుంటుంది స్మెల్ కానీ టేస్ట్ కానీ. ఒకరోజు నేను మీకు ఆ వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. చిన్నప్పుడు మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, దండయాత్రలు అంటే ఏంటో అనుకున్నా కానండి, అవి వాళ్ళు ఎలా చేశారో తెలియదు కానీ ఆడవాళ్ళకి మాత్రం ఇదో పెద్ద ప్రపంచ దండయాత్ర. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం, ఏ ప్రేయర్లు పెట్టినా తక్కువేనండి. అంత హడావుడి ఉంటుంది కదా మార్నింగ్ టైము. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే ఇంకా కష్టం అండి. కొంచెం పెద్ద పిల్లలు అయితే వాళ్ళ టిఫిన్ వాళ్ళు తినేస్తారు. ఈ టోడ్లర్ బేబీ ఉన్న మదర్స్ అందరికీ పాలు తాగావా అమ్మ, టిఫిన్ తిన్నావా అమ్మ అని పక్కన కూర్చోబెట్టి పెట్టినా కూడా వాళ్ళు తిను 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 అని చెప్పినా తినరండి. అంత లేట్ అయిపోద్ది. 1 గంట ఎక్స్ట్రానే ముందే లేవాలండి టోడ్లర్ బేబీ ఉన్న మదర్స్ అయితే. సేమ్ నా పొజిషన్ కూడా అంతేనండి. ఈరోజు బయటికి వెళ్ళే పని ఉందండి, అందుకే పొద్దున్నే బచ్చల కూర వచ్చాక అన్నం వండానండి.